మరోసారి ఈ పాత సన్నిధిలో కనపడే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. మా పనులకు తండ్రిగా ఆయన మా పట్ల ఆయన ప్రేమ కలిగి, జాలి కలిగి, కరుణతో, ఆయన కనికరంతో నేను మీరు చేసిన మేళ్ళన్నింటిని బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. లోకరీతిగా ఇచ్చిన మా తండ్రుల ద్వారా కూడా తండ్రి మాకు చేసిన మేలును బట్టి ఆయన వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మీ ప్రేమని వాళ్ళలో చూడగలిగే కృప మాకు అనుగ్రహించారు. ఆయన వారి ద్వారా తండ్రి ప్రేమ ఎట్లా ఉంటుందో నన్ను మాకు తెలియజేసి ఆయన ఈ రీతిగా మరోసారి ఆయన ఫాదర్స్ డే జరుపుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి కూడా నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మమ్మల్ని కూడా తండ్రులుగా చేసి నేను మీ ప్రేమని అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చిన నాయన కుమారులను బట్టి కూడా నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను ఈ రీతిగా అనేక దినాల విరామం తర్వాత మీ మందిరంలో కలుసుకోవడానికి మీరు చేసిన ఏర్పాటును బట్టి నేను నీకు వందనాలు చెల్లిస్తూ నేను ఈ సమయంలో నేను నీ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ నేను ఈ దినంలో మీరు ఏర్పాటు చేసిన దినంలో ఆయన మేము ఆనందించడానికి కృప చూపించమని, మా సంతోషాన్ని పరిపూర్ణం చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Greetings everyone. అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. Today we all celebrate Father's Day. ఈ రోజున మనం అందరం తండ్రుల దినోత్సవం జరుపుకుంటున్నాం. It's a celebration of honoring fathers. తండ్రులను గౌరవించే వేడుకగా ఇది ఉంటుంది. It's a celebration of fatherhood. అయితే పితృత్వాన్ని జరుపుకునే దినంగా ఇది ఉంటుంది. Even as we celebrate this blessed occasion, ఈ ధన్యకరమైన సమయాన్ని మనం జరుపుకునేటప్పుడు we would like to dwell on the importance of fathers in the modern day society. సమాజంలో తండ్రుల యొక్క పాత్ర ఏంటి అనే దాని గురించి ఆలోచన చేయడం అవసరం. Father's Day complements Mother's Day. ఈ పితృ దినోత్సవం అనేది మాతృ దినోత్సవానికి దాన్ని పూర్తి చేసే దినముగా ఉంటుంది. We may be wondering why Father's Day celebration is so very important. ఈ పితృ దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అని ఆలోచన చేయొచ్చు. Because it is the fathers who bring a righteous generation into the society, into the families, into the church. ఎందుకు అని అంటే సమాజంలోకి, కుటుంబంలోకి, సంఘంలోకి నీతి కలిగిన సంతానాన్ని తెచ్చేది తండ్రులే. Today we will just meditate on the fathers in the Bible. అయితే బైబిల్లో ఉన్న కొంతమంది తండ్రుల గురించి ఈ రోజు ధ్యానించుకుందాం. They have had a great influence in their families. వాళ్ళ కుటుంబాలలో గొప్ప ప్రభావాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. Or in other words, we try to pinpoint the greatest characteristic in their lives. లేదా వాళ్ళ జీవితాలలో గొప్ప సుగుణాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. First of all, let's take the example of Abraham. మొట్టమొదటిగా అబ్రహాం యొక్క జీవితాన్ని ఒక ఉదాహరణగా తీసుకుందాం. In Genesis chapter 18 and verse 19, ఆదికాండం 18:19లో the word of God says, దేవుని వాక్యము ఇలా ఉంటుంది. it is the words of our Lord. మన దేవుడు చెప్పిన మాటలు ఇలా ఉంటున్నాయి. I know that Abraham will command his children after me. అబ్రహాము తన తర్వాత తన సంతానానికి ఇవి గైకొనటానికి ఆజ్ఞాపిస్తాడని నేను అతను ఎరిగి ఉన్నాను. To walk in my ways. నా ఉదాహరణ అబ్రహాము అని మనం చెప్పుకోవచ్చు. And God approved of his leadership. అయితే ఆయన నాయకత్వాన్ని దేవుడు అంగీకరించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. So the important trait of a father should be he is the leader. అంటే తండ్రుల్లోకి ఉండాల్సిన మొదటి లక్షణం, ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి అంటే తండ్రి నాయకుడై ఉండాలి. To cite one more leadership qualities in Abraham, అబ్రహాములో ఉన్న మరొక నాయకత్వ లక్షణాన్ని చూడాలి అంటే we turn to Genesis chapter 14. ఆదికాండం 14వ అధ్యాయానికి వస్తే where Lot was taken captive. అయితే లోతుని చెర పట్టుకొని వెళ్ళిపోయారు. In an effort to free Lot, లోతుని విడిపించడానికి Abraham takes 318 people who were born and brought up and trained in his house. తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మందిని వెంట పెట్టుకొని అక్కడికి వెళ్తాడు. It simply means that he is a quality leader. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నాణ్యమైన నాయకుడుగా అబ్రహాం ఉంటున్నాడు. And with those people he freed Lot. అయితే ఆ జనులని వెంట పెట్టుకొని లోతుని విడిపించాడు. A leader also trains his children. అయితే నాయకుడు అనేవాడు తన పిల్లలకి శిక్షణ ఇచ్చేవాడుగా కూడా ఉంటాడు. The primary responsibility of a father is to train his children. తండ్రి యొక్క ప్రధానమైన బాధ్యత ఏంటి అని అంటే పిల్లలకి శిక్షణ ఇవ్వడం. Children learn by examples.
పిల్లలు మాదిరిని చూసి లేదా ఉదాహరణలు చూసి నేర్చుకుంటారు. They learn from you how you act, not by how you speak. అయితే నీవు ఎలా మాట్లాడుతున్నావు అనే దానికంటే నువ్వు ఎలా నడుచుకుంటున్నావు అనే దానికి ఎక్కువ విలువని వాళ్ళు ఇస్తారు. Father is a leader of his family. అందుకనే తండ్రి తన కుటుంబంలో ఒక నాయకుడుగా ఉంటున్నాడు. Even in the New Testament, one of the qualities or the requirements to be an elder is that he should manage his family well. అయితే కృత నిబంధనలో కూడా సంఘములో నాయకుడిగా ఉండాలి అని అంటే తండ్రి తన కుటుంబాన్ని బాగుగా పాలించేవాడై ఉండాలి అని చెప్పబడింది. And one more characteristics of Abraham is he was characterized by a lifelong obedience. అయితే అబ్రహాములో ఉన్న మరో సుగుణం ఏంటి అని అంటే తన జీవితం అంతా విధేయత చూపించడానికి ఒక మాదిరిగా ఉంటున్నాడు. And through his faithfulness, God fulfilled the eternal plans of salvation for the entire mankind. ఆయన విశ్వాసం నమ్మకత్వాన్ని బట్టి మానవాళి అంతటి కొరకైన నిత్య ప్రణాళికల్ని దేవుడు నెరవేర్చారు. So Abraham, the leader. అబ్రహాము నాయకుడైన అబ్రహాము అని చెప్పొచ్చు. Next we come to the example of Job. యోబు మాదిరికి మనం వస్తే యోబు యొక్క ఉదాహరణను మనం చూస్తే I call him Job the priest. యాజకుడైన యోబు అని నేను ఆయన పిలుస్తాను. In Job chapter 1 and verse 5, యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో it is said about him, ఆయన గురించి ఈ రీతిగా చెప్పబడింది. whenever his family or his sons and daughters they celebrated, కుమారులు కుమార్తెలు వాళ్ళు విందు దినాలు జరుపుకున్నప్పుడు he would offer sacrifices for him. వాళ్ళ కొరకు బలులు అర్పించేవాడు. What's the reason? కారణం ఏంటి? Job thought perhaps in their vain glory they must have cursed God. అయితే వాళ్ళ విందు ఉత్సాహాలలో దేవుని దూషించారేమో అని యోబు తలంచారు. In their celebrations perhaps they must be acting wickedly. అయితే వాళ్ళ విందులో వాళ్ళు దుష్టులుగా ప్రవర్తించారేమో అని ఆయన ఆలోచన చేశారు. When considering Job, what does he teach us? అయితే యోబు గురించి ఆలోచన చేస్తే యోబు మనకి ఏం నేర్పిస్తున్నాడు? He was a righteous man. ఆయన నీతిమంతుడిగా ఉంటున్నాడు. And he wanted his family to be right with God. అలానే తన కుటుంబం దేవునితో సరైన సంబంధం కలిగి ఉండాలి అని ఆయన తలంచారు. He was a priest in the family and offered sacrifices for them. ఆయన కుటుంబంలో యాజకుడిగా ఉంటూ ఆయన బలులు అర్పించాడు. As a father, ఒక తండ్రిగా do we lead our family in worship, in prayer time, in quiet time? అయితే మనం మన కుటుంబాన్ని వాక్య ధ్యానంలో అలానే ప్రార్థనలో ఆరాధనలో మనం నడిపించే వారంగా ఉంటున్నామా? Is our intent to safeguard their spiritual lives? వాళ్ళ ఆత్మీయ జీవితాలని కాపాడే పనిని మనం తీసుకుంటున్నామా? If not, take this lead role as a priest. ఒకవేళ అలా చేయకపోతే దీన్ని మాదిరిగా తీసుకొని ఒక యాజకుడిగా కుటుంబంలో ఉందాం. So Abraham was a leader, Job was a priest. అబ్రహాము ఒక నాయకుడిగా ఉంటున్నాడు, యోబు ఒక యాజకుడిగా ఉంటున్నాడు. Now we come to the third example. మూడవ ఉదాహరణకు వద్దాం. We take the example of Noah. నోవహు యొక్క ఉదాహరణను మనం చూస్తే I call him Noah the evangelist. సువార్తికుడైన నోవహు అని ఆయన నేను పిలుస్తాను. Noah was an example when in the times of wickedness he clung very dear to God. దుష్టత్వము ప్రబలిన దినాలలో దేవునికి ఎలా హత్తుకొని ఉండాలి అనే దానికి ఒక శ్రేష్టమైన ఉదాహరణ నోవహు. He is a typical example who cared for the salvation of his children, of his family. తన పిల్లల రక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడిన వాడుగా మనకు ఒక ఉదాహరణగా నోవహు కనపడతాడు. One tangible verse that is found in the Bible, especially in the New Testament, కృత నిబంధనలో ఒక ఈయన గురించిన ఒక వచనాన్ని ప్రస్తావనను మనం చూస్తే, it is said in 2 Peter chapter 2 and verse 5, he was a preacher of righteousness. 2 పేతురు 5లో మనం చూస్తే నీతికి సువార్తికుడిగా ఆయన పేరు ప్రస్తావించబడింది. He is a relevant character to us in the modern times. అయితే మన ఆధునిక కాలంలో మనకి ఒక మంచి మాదిరిగా ఉదాహరణగా, although he was not far from perfect, అయితే ఆయన పరిపూర్ణుడు అనే దానికి కొంత తక్కువైనప్పటికీ he was protective of his family. తన కుటుంబాన్ని భద్రపరుచుకునే విషయంలో ఆయన ఒక మాదిరి. He bravely carried out the task that has been assigned by him to God, by God. అయితే దేవుడు తనకు అప్పగించిన పనిని నెరవేర్చడంలో ఎంతో జాగ్రత్త వహించాడు ఆయన. We as fathers in the modern days find our role as a thankless one. అయితే ఆధునిక కాలంలో మన పాత్రలు మనం చూస్తే కృతజ్ఞత తిరిగి పొందని వారంగా మనం ఉంటున్నాం. But what is required of the modern day fathers is devotion. అయితే ఆధునిక కాలంలో తండ్రులు కలిగి ఉండాల్సింది ఏంటంటే భక్తి భావాన్ని కలిగి ఉండడం. God promises to bless the people or the fathers who faithfully follow and obey him. అయితే ఎవరైతే ఆయనను అనుసరించి విధేయత చూపిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తాను, అటువంటి తండ్రులను ఆశీర్వదిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తాడు. Obedience is not a sprint, it's a marathon.
అయితే విధేయత కలిగి ఉండటం అనేది ఏదో తక్కువ దూరం ఉండే పరుగు పందెం లాంటిది కాదు, కానీ అది దీర్ఘ దూరం ఉన్నటువంటి మ్యారథాన్ వంటిది అని చెప్పొచ్చు. It means a lifetime of devotion and commitment. అంటే దాని అర్థం ఏంటి అని అంటే జీవితాంతం అంకిత భావంతో సమర్పణతో జీవించడం. He not only cared for his family, he cared for others. అయితే తన కుటుంబం గురించి పట్టింపు కలిగిన వాడు మాత్రమే కాదు, కానీ ఇతరుల గురించి కూడా పట్టింపు గలవాడుగా ఆయన ఉంటున్నాడు. He preached righteousness to a wicked generation. అయితే ఆ దుష్ట తరానికి ఆయన నీతిని బోధించిన వాడుగా, ప్రకటించిన వాడుగా ఉంటున్నాడు. That's why I chose to call him Noah the evangelist. అందుకనే సువార్తికుడైన నోవాహు అని ఆయన పిలుస్తున్నాం. Fourthly, we come to the example of Joseph. అయితే నాలుగవదిగా యోసేపు యొక్క ఉదాహరణను చూద్దాం. Even though he was a silent worker, ఆయన మౌనంగా నిశ్శబ్దంగా పనిచేసుకునేవాడు అయినప్పటికీ, but he was the one who provided for his family, Samrakshaku. అయితే కుటుంబానికి సంరక్షకుడిగా ఉంటున్నాడు ఆయన. He was silent all the time. Nothing said about Joseph except citations about Mary. అయితే మరి గురించిన ప్రస్తావనలు కనపడతాయి, కానీ యోసేపు గురించిన ప్రస్తావనలు ఎక్కువగా కనపడవు. He was the foster father of our Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రిగా ఆయన ఉంటున్నాడు. Always underrated in the Bible. పెప్పుడు తండ్రిగా ఆయన ఉంటున్నాడు. అయితే ఆయనని కొద్దిగా తక్కువగానే బైబిల్లో మనం చూస్తాం. But the Bible in Matthew chapter 1 and verse 19 calls him a righteous person. మత్తయి సువార్త 1:19లో నీతిమంతుడైన యోసేపు అని చెప్పబడింది. But what is that outstanding characteristics in his life? అయితే ఆయన జీవితంలో మనకి ప్రాముఖ్యంగా కనపడే లక్షణం ఏంటి? He was a man of integrity. యథార్థత కలిగిన వాడు ఆయన. After learning of God's plan of salvation for the entire mankind, మానవాళి కొరకైన రక్షణ ప్రణాళికని ఆయన తెలుసుకున్న తర్వాత he accepted his wife, he protected his wife. అయితే తన భార్యని చేర్చుకున్నాడు, తన భార్యని భద్రపరిచాడు. More importantly, he became the loving guardian of our Lord. అలానే అంతకంటే ప్రాముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి పెంపుడు తండ్రిగా ఆయన బాధ్యత వహించిన వాడుగా ఉంటాడు. Perhaps his obedience might have been resulted in humiliation and disgrace. అయితే ఆయన యొక్క తగ్గింపు కొద్దిగా అవమానం తెచ్చినట్టుగా మనకి అనిపించవచ్చు. But these great characteristics drew him very near to our God. అయితే ఈ లక్షణాలే మన ప్రభువుకి మనల్ని సమీపంగా తెస్తున్నాయి. Have you ever pondered of the privilege of being guardians to our family? మన కుటుంబానికి బాధ్యత వహించే వారంగా మనం ఉండటం అనేది ఎంత గొప్ప ఆధిక్యత ఎప్పుడైనా When we ఆలోచన. consider this privilege, we are thankful to him. అయితే ఈ ఆధిక్యతని మనం ఆలోచన చేసినప్పుడు ఆయనకి కృతజ్ఞతగా కలిగి ఉంటాం మనం. A father is the guardian of his wife, guardian of his children. అయితే తండ్రి తన పిల్లలకి సంరక్షకుడు, భార్యకి కూడా సంరక్షకుడు. So Joseph the guardian. అయితే యోసేపు సంరక్షకుడైన యోసేపు అని చెప్పొచ్చు. All along he was silent worker. అయితే ఆయన జీవితం అంతా మౌనంగా తను చేయాల్సిన పనిని చేస్తూ వెళ్ళిన వాడుగా ఉంటున్నాడు. Now we come to the last and final example. చివరి ఉదాహరణ కొద్దాం. I call him, he is the prodigal's father. అయితే తప్పిపోయిన కుమారుని యొక్క తండ్రి. We don't know his name, ఆయన పేరు మనకు తెలియదు. but he is an embodiment of love. అయితే ప్రేమకి ప్రతిరూపంగా ఆయన మనకు కనపడతాడు. The thing that is mentioned about him in Luke chapter 5:15 is a personification of our heavenly Father. అయితే లూకా 15లో ఆయన గురించిన ఉపమానము మన పరలోకపు తండ్రికి సూచనగా, సాదృశ్యంగా మనం చూడొచ్చు. What is the great characteristics of him? అయితే ఆయన యొక్క గొప్ప లక్షణాలు ఏంటి? He was endlessly patient. అయితే ఆయన ఎంతో ఓర్పు, సహనం కలిగిన వాడుగా ఉంటున్నాడు. As a father, he never felt that he was older, wiser and mightier. ఆయన ఎప్పుడు కూడా నేను పెద్దవాడినే, బలవంతుడినే అనేసి అనుకోలేదు. He never thought he knew everything and to command his children. అయితే నాకు అన్నీ తెలుసు కదా అని చెప్పేసి పిల్లల మీద పెత్తనం చేయలేదు. Sometimes the mistake after the fathers commit is we try to win the battle over our children. అయితే కొన్నిసార్లు తండ్రులు చేసే పొరపాటు ఏంటంటే చిన్న చిన్న పోరాటాలలో పిల్లల మీద గెలవాలి అని ఆశపడతాం. Remember, dear friends, this is the secret we all have to learn. అయితే ఈ రహస్యాన్ని మనం అందరం నేర్చుకోవాలి. The only way to love over your children's love and affection is to love them. అయితే వాళ్ళ పిల్లల మక్కువని పొందాలి అని అంటే వాళ్ళని ప్రేమించడమే మార్గం. You need persistence.
అయితే అందులో ప్రేమించుటలో ఓర్పు కలిగి ఉండాలి. And thirdly, about this great father, ఈ గొప్ప తండ్రి గురించి చివరిదిగా మనం ఆలోచన చేస్తే he never sacrificed morality or ethics. అయితే ఆయన నైతిక విలువలని ఆయన త్యజించిన వాడు కాదు. But the only tool he used concerning his children or his two sons was his love. అయితే తన పిల్లల విషయంలో ఆయన వాడిన ఏకైక సాధనం ప్రేమ అనేది. It is the supreme characteristics that is required of every father. అయితే ప్రతి తండ్రిలో ఇటువంటి సుగుణాలు అవసరం. So dear friends, స్నేహితులారా, father is a leader. తండ్రి ఒక నాయకుడు. Father is a priest. తండ్రి ఒక యాజకుడు. Father is an evangelist. తండ్రి ఒక సువార్తికుడు. Father is a guardian. అలానే తండ్రి ఒక సంరక్షకుడు. And finally, father is an embodiment of love. తర్వాత తండ్రి ప్రేమకి ప్రతిరూపం. May God bless this word. దేవుడి మాటలు దీవించుగాక.